కీడు చేసేవారు ఏం చేస్తారంట? నిర్మూలమైపోతారంట. మేలు చేసేవారు మాత్రము నిత్యము నిలిచి ఉంటారంట. నిత్యం నిలవడం కావాలా, నిర్మూలము కావడం కావాలా, అది మన మీద ఆధారపడి ఉంది. నీవు నీ కుటుంబము నిత్యము నిలబడాలి అని అంటే, నిత్యము మరొక జ్ఞాపకంలోకి రావాలంటే, నిత్యము నిన్ను గురించి ఇతరులు మాట్లాడుకుంటూ ఉండాలంటే, నిత్యము నీ యొక్క సంభాషణ ఇతరులు వినాలి అని అంటే, తప్పకుండా నువ్వు చేయవలసిన పని ఏంటి? మేలు చేయడం నేర్చుకోవాలి. మేలు అనేది చేయలేకపోతే ప్రియులారా, మనం చేసే పని నెక్స్ట్ ఏంటి? కీడు చేయటమే. మేలు చేయలేని వాడు కీడు చేస్తాడు, కీడు చేసేవాడు ఎన్నటికీ మేలు చేయడు. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకున్నాం. దావీదు భక్తుని చంపడానికి ఎన్నోసార్లు కీడు చేయడానికి ప్రయత్నించి చివరికి సౌల్యమైపోయాడు, నిర్మూలమైపోయాడు. తన కుమారుడు చనిపోయాడు, తన కుటుంబం అంతకంతకు నీరసిల్లిందని వాక్యం సెలవిస్తుంది.